మిస్ అయిపోయిందా? ఈసారి ఎలా అదరు కొడతానో చూడు. అన్ని మిస్ అయిపోయాయి. కొవ్వు పట్టిన ఎలుకబంటులారా, ఎందుకు నేను కొట్టలేకపోతున్నాను? అందరూ ఎలా ఉన్నారు? అడవిలో క్యామఫ్లాజ్ ని యూజ్ చేసి వేటాడాలా? అయితే మీరు ఆలోచించకుండా ఈ క్యామఫ్లాజ్ క్లాత్ ని వెంటనే కొనుక్కోండి. అడవిలో ఎలుకబంట్లు ఇబ్బంది తట్టుకోలేకపోతున్నారా? అందుకోసమే తయారు చేశాం. ఇది ఉంటే చాలు, మీరు ఏ పనైనా చేయొచ్చు. మీరు వెంటనే ఫోన్ చేసి ఆర్డర్ చేయండి. ఇది ఒకటి ఉంటే చాలు, మీరు అనుకునేది చెయ్యొచ్చు. దేని పెట్టి మనకు నచ్చింది చెయ్యొచ్చు. ఎక్కడుంది మన క్రెడిట్ కార్డు? హలో, తక్కువ ధరలో ఏముందో చెప్పండి. డెలివరీ ఓహో, ఎలాగో వచ్చేసింది. ఫాస్ట్ డెలివరీ చాలా ఫాస్ట్ గా వచ్చేసింది. అద్భుతమైన పాలిస్టర్ క్లాత్ లో దించేశారు. ఇంకా విక్ పని మొదలవబోతుంది. ఇప్పుడు ఇది ఉన్నందువల్ల ఆ ఎలుకబంట్ల దగ్గరికి వెళ్ళినా కూడా తెలియదు. ఈ బట్టలు ఉపయోగంగా ఉంటుందో తెలియట్లేదు, కానీ మనం ఒక టెస్టింగ్ వెయ్యాలి. నేను ఎంత ఫ్రీగా ఎప్పుడు ఉన్నింది లేదు. లోపలికి పిలిచు, ఇప్పుడు బయటకు వదులు. అన్నయ్య, ఇలా యోగా చేయడం చాలా కష్టంగా ఉందిరా. దీనికి పేరు యోగా తమ్ముడు. ఇప్పుడు మనము రిలాక్స్ అవడానికి ఇదే చాలా మంచి విషయం. రిలాక్స్? నేను సరిగా కూడా నించోలేకపోతున్నాను రా. అందుకే ఓవర్ గా తినకూడదనేది. ఏంట్రా కింద పడిపోయావు? నువ్వు నాలాగా లావుగానే ఉన్నావు. గమనించు. చూశాను. ఆ లాగర్విక్ వాడి పని మొదలు పెట్టాడు. మనం మన పని మొదలు పెడదాం. సరేరా, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఎవరు అక్కడ ఉండేది? ఈ శబ్దం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చేసారా? రాని రాని వచ్చి కూడా ఏం ప్రయోజనం? వాళ్ళ కళ్ళకి నేను తెలియను కదా. ఏడివాడు కనిపించట్లేదు. ఇక్కడ ఎవరూ లేరు. కానీ ఆ శబ్దం ఇక్కడి నుంచే వచ్చినట్టు ఉనిందన్నయ్యా. అవును, ఇక్కడి నుంచే వచ్చింది. ఇదిగో ఇక్కడ చూసావా, ఇది సగం పోయింది. అలా అయితే లాగర్విక్ ఎక్కడే ఉన్నాడు. వీడికి తెలివి ఎక్కువ. వీడి తెలివి నాకు నచ్చింది. తమ్ముడు, నవ్వే శబ్దాన్ని విన్నావా? మన తప్ప ఇక్కడ ఇంకెవర్రా ఉన్నారు? ఒకవేళ రెక్కలు వచ్చి ఎగురుంటారా? బాగోకు తమ్ముడు, బాగా వెతుకో. వాడు ఇక్కడే ఎక్కడో ఉండాలి. సరే, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. మీరు ఎక్కడ వెతికినా నేను దొరకని ఎలుకమంటున్నారా? నేను సెలవు చేసింది ప్రయోజనమైంది. ఈ క్లాత్ చాలా బాగుంది. చెట్టు నరకడి ఆ సూర్యుడు నన్ను పిలుస్తున్నాడు. ఇలాంటి మంచి అవకాశం ఇంకా దొరుకుతుందా? నడుము కింద. ఇప్పుడు నడుముని స్ట్రైట్ గా పెట్టు. అన్నయ్య, ఈ పిరికితనమైన యోగట్ ని వదిలేద్దాం. నేను చెప్పాను కదా తమ్ముడు, దీనికి పేరు యోగా, యోగట్ కాదు. ఇప్పుడు ఈ నేరుగా పెట్టు. రేయ్, ఏంట్రా అది? మళ్ళీ ఆ శబ్దం వినపడుతుంది. ఇక నేను ఊరికే ఉండలేను. నేను ఎవరిని చూపిస్తాను. ఏంట్రా అది? ఎలుకబంట్లు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు అనుకుంటా. పర్వాలేదు రాని, వాళ్ళు వస్తే మాత్రం నన్ను కనిపెడతారా ఏంటే? వేగంగా రా తమ్ముడు. రే తమ్ముడు, త్వరగా రా. లాగర్విక్ వాడి పనిని మొదలు పెట్టాడు. ఇదంతా చాలా వేడిగా ఉంది. వాడు పక్కలోనే ఎక్కడో ఉండాలి. సరే,
మీకోసం స్పెషల్ గా ఒకటి ఉంది నా దగ్గర. మనం వాడిని అడ్డుకోవాలి. ఎందుకు నవ్వుతున్నావు తమ్ముడు? నేనేమీ చేయలేదు. చాలా గొప్ప బయలువాడిని చెప్తారే, అది నువ్వే కదా? రాంబల్, నువ్వే ఆ బయలువానివి. అదిగాక నీకేమైందిరా? కొట్టేసి అడుగుతున్నావా? ఎందుకురా నన్ను అనవసరంగా కొడుతున్నావు? ఏంటి? నేను ఎప్పుడా నేను కొట్టాను? నేను కొట్టలేదు. నీ చేతిలోనే చెక్కుండింది. ఇక్కడ ఏ ఎలుగు బండి లేదు కదా. నేను కొట్టలేదని చెప్తున్నాను కదా. ఇది తప్పకుండా లాగర్ విక్ పనే ఉంటుంది. అన్నయ్య, అనవసరంగా నన్ను కోపెట్టకు, లేదంటే నన్ను తమ్ముడు, నేను నిన్ను ఏమి చేయలేదురా. సరే, నేను ఇప్పుడు బయలుదేరుతాను. మీరు జాలీగా ఉండండి. ఎప్పుడు చూసినా నువ్వు నన్ను నేను మాత్రం కొడుతున్నా, నువ్వు కూడా కొడుతున్నావు కదరా. నాకు చాలా టైర్డ్ గా ఉంది. రాంబల్, నిజంగా నేను కొట్టలేదు. ఇంకెవరు కొట్టుంటారు? నువ్వే కదా ఇక్కడ ఉన్నావు. నాకు తెలుసు. రాంబల్, నీకు గుర్తుందా అసలు మనము ఎందుకు ఈ చోటుకు వచ్చామని? శబ్దం విని లాగర్ విక్ ని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అయితే లాగర్ విక్ వాడే, తప్పకుండా ఇది వాడే చేస్తుంటాడు. రా తమ్ముడు, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం త్వరగా. ఏ లాగర్ విక్, నువ్వు రీసెంట్ గా బాగా పని చేశావు. దానికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా థ్యాంక్స్ బాస్. ఈ క్లాత్ కే నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ క్లాత్ వల్లే ఆ ఎలుక బంట్లకే నేను కనపడలేదు. అయితే ఆ క్లాత్ ని యూజ్ చేసి మనల్ని మోసం చేశాడా? ఎంత ధైర్యం! ప్రశాంతంగా ఉండు. ఏంట్రా అది? ఇలా చూడు బ్రాంబల్, మనమిద్దరం వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. తేనెటీగలో ఆ తర్వాత తేను. అదే, కమాన్ బ్రాంబల్, తేనెటీగలు తీసుకురా. అరే, ఇక్కడికి వచ్చేసానా? లాగర్ విక్ అక్కడ ఉన్నాడు. రా, వెళ్ళి పట్టుకుందాం. ఇప్పుడు పని బాగా జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. వెళ్తున్నాను కదా తమ్ముడు. ఎలుక బంట్లు ఎలా ఇంత వేగంగా వెళ్తున్నారు? రాని, నేను సిద్ధంగానే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాడు రా వాడు? బ్రాంబల్, ఆ చెట్టు వెనక ఒకటి ఉందే, చూసావా? లాగర్ విక్ అక్కడ ఉన్నాడు. వీళ్ళకి అసలు మెదడో లేదు. అరే, మనం మోసపోయాము. వాడు వెళ్తున్నాడు తమ్ముడు. ఒకవేళ వాడు ఇక్కడి నుంచి పరిగెత్తుంటాడు. వాడు నిజంగానే చాలా వేగంగా వెళ్తున్నాడు. బ్రాంబల్, మనం ఇద్దరం ఎక్సర్సైజ్ చేసి ఎన్ని రోజులైంది? ఈ రాయితో చేద్దామా ఇప్పుడు? మనం ఈ రాయిని విరగొడతామా? అయితే ఈ రాయిని విరగొట్టడానికి స్టార్ట్ చేద్దాం. చూడు, ఇదిగో తీసుకో. ఏ తమ్ముడు, రారా, ఎగిరి పడదాం. దీన్ని తీసుకువెళ్ళడానికి ముందు మనం తిని రావచ్చా? మంచి వాళ్ళ ఎప్పుడైనా వెళ్ళి బయలుదేరారా? మిమ్మల్ని నేను తర్వాత చూసుకుంటాను రా. లేదు లేదు, వీళ్ళని ఎప్పుడైనా చూసుకుంటా. వస్తున్నాడు రా. ఎలుక బంట్లారా, నన్ను మాత్రం ఎందుకురా మీరు ఇలా అంతా చేస్తున్నారు?